సీఎం చంద్రబాబు రైతుల తరఫున పోరాటం చేస్తాడట. రైతుల సమస్యల పట్ల ఆయన పోరాటం ఆగదట, నిరంతర పోరాటం చేస్తాడట. అది కూడా రైతులకు కష్టాలు వచ్చినా, ప్రజలకు కష్టాలు వచ్చినా వాళ్ళ తరఫున నిలబడి ప్రతిపక్షాలు పోరాటం చేస్తాయి. వాళ్ళ తరఫున నిలబడి, వాళ్ళకు మద్దతుగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తాయి. కానీ సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే, సమస్యను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి నేను పోరాటం చేస్తాను అంటున్నాడు. సమస్యే ఆయన చేతిలో ఉంది. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలంటే ఆయన ఎప్పుడు కావాలన్నా ఇవ్వచ్చు. రైతులకు మేలు చేయాలంటే ఆయన ఎప్పుడైనా చేయొచ్చు. కానీ రైతు సభలో రైతులతో మాట్లాడుతూ నేను రైతు సమస్యల పట్ల గిట్టుబాటు ధర వచ్చేంత వరకు సమస్య కోసం పోరాటం చేస్తాను అంటున్నాడు. బహుశా చంద్రబాబు నాయుడికి మతి పోయినట్లుంది. మతి లేని వాళ్ళే ఇలా మాట్లాడుతారు. ప్రతిపక్షాలు ప్రజల తరఫున పోరాటం చేస్తాయి, కానీ ఒక ముఖ్యమంత్రి నేను పోరాటం చేస్తాను అంటున్నాడు. వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి నేను పోరాటం చేస్తాను అంటూ గత 18 నెలల కూటమి ప్రభుత్వ కాలంలో మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేదని రోడ్లెక్కారు, పత్తి రైతులు గిట్టుబాటు ధర లేదని రోడ్లెక్కారు, మామిడి రైతులు గిట్టుబాటు ధర లేదు అని మామిడికాయలు రోడ్లలో పోసేసి వెళ్ళిపోయారు. అరటి రైతులు ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు, కిలో అరటి పండ్లు 50 పైసలకు అడుగుతున్నారు మా దగ్గర. సంవత్సరానికి ఒక ఎకరాకు 1,50,000 రూపాయలు పెట్టుబడి పెడితే కిలో అరటి పండ్లు 50 పైసలా అంటూ వాళ్ళు అరటికాయలు పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ పోసేస్తున్నారు. అలాంటిది గిట్టుబాటు ధర కోసం ముఖ్యమంత్రి రైతుల తరఫున పోరాటం చేస్తాడట. నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం. రైతుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తాను, మీ సమస్యలు చెప్పండి అనాల్సింది పోయి మీ తరఫున నేను పోరాటం చేస్తాను అంటాడు. మొన్ననే విద్యుత్ ఛార్జీలు దాదాపు 15,000 కోట్లు పెంచాడు. ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళేసి నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అంటాడు. గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు అని అంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ సభలకు అనుకూలంగా చంద్రబాబు మాట్లాడతాడే తప్ప ఏది ఒక్కటి కూడా నిజం మాట్లాడడు అని క్లియర్గా చంద్రబాబు మాటల్లోనే ఆ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఏ రోజు కూడా సమస్యలను పరిష్కరించాలని అనుకోడు, కానీ ఆ సమస్య తరఫున నేను పోరాటం చేస్తాను, ఆ సమస్యను సృష్టించింది జగన్మోహన్ రెడ్డి, ఆ సమస్యను సృష్టించింది గత ప్రభుత్వం అని వేరే వాళ్ళ పైకి నెట్టేస్తాడు. సమస్య నీ చేతిలో ఉంది. సమస్యను పరిష్కరించాలంటే నువ్వు పరిష్కరించవచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి సమస్యను పరిష్కరించలేడా? రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేడా? ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రి మతి ఉండి మాట్లాడుతున్నాడా, మతి లేక మాట్లాడుతున్నాడా? మీరే కామెంట్లు చేయొచ్చు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నేను చాలా సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాను, కానీ రైతు సమస్యలు మాత్రం కొంచెం సమయం కూడా పడుతుంది. దీనికి కూడా కారణాలు చెప్తున్నాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరికే వరకు, రైతులకు న్యాయం దొరికే వరకు, గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాను. చూశారుగా, రైతు సమస్య పరిష్కరించేంత వరకు, గిట్టుబాటు ధర వచ్చేంత వరకు పోరాటం చేస్తాడట. ఎవరిపైన పోరాటం చేస్తావు? ఎప్పుడు పోరాటం చేస్తావు? ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఎవరిపైన నువ్వు పోరాటం చేస్తావు చెప్పాలి చంద్రబాబు ప్రజలకి. సమస్య నీ చేతిలో ఉంది, పరిష్కరించాల్సిన వ్యక్తి నువ్వు. మరి ఎవరిపైన నువ్వు పోరాటం చేస్తావు? ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టేందుకు ఎప్పటికప్పుడు కూడా అబద్ధాలు చెప్పటం తప్ప ఒక్కటైనా నిజాలు మాట్లాడి సమస్యను పరిష్కరించాలి అనే చిత్తశుద్ధి మీకుందా అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా మీరు తెలియజేయాల్సిందిగా ప్రేక్షకులను కోరుతున్నాను.